Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో మనకి FA1 ఎగ్జామినేషన్స్ చాలా దగ్గరగా వస్తూ ఉన్నాయి. సో మనం ఈరోజు మొదలు పెట్టుకుని ఇంకా ప్రతిరోజు కూడా FA1కి సంబంధించి ఇంకా రివిజన్స్ చేసుకుందాం. అండ్ ఇంకా ఏమైతే కాన్సెప్ట్ మిగిలిపోయాయో అవన్నీ కూడా 100% కూడా నేను కంప్లీట్ చేసి తీరుతాను. సో మీరు ఎవ్రీడే ఇక పైనుంచి ఎక్కడ గ్యాప్ ఉండకుండా నేను ప్రయత్నం చేస్తాను. సో మీరు కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంకా ఏమైనా మీరు చూడకుండా ఉంటే కనుక కాన్సెప్ట్లు ప్రతిదీ కూడా చూడండి. ఎందుకంటే ఈ 2026-2027 అకాడమిక్ ఇయర్ ఎలా ఉండబోతుందంటే ఎగ్జామినేషన్ పరంగా పరాక్ నామ్స్ అని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అంటే ఒక క్వశ్చన్ని వాడు 360 డిగ్రీస్లో అడగడానికి అవకాశం ఉంది. అంటే ఎలాగైనా అడగవచ్చు, ఎలాగైనా వాడు అడిగితే మీరు ఎలాగైనా ఆన్సర్ చేయాలి అంటే 100% మీకు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో ఒకే క్వశ్చన్ మోస పద్ధతిలో మీరు చదువుకుని వెళ్ళిపోతే అదే క్వశ్చన్ పడవచ్చు, పడకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు ఎగ్జామినేషన్లో. సో అదే క్వశ్చన్ పడితే బై లక్ మీరు రాసేయచ్చు. కానీ అదే క్వశ్చన్ని కొంచెం ఆలోచింపజేసేలా అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు మీ మోస పద్ధతి అంతా కూడా అక్కడ వర్కౌట్ అవ్వదు. సో మీ మార్కులు కోల్పోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకనే కాన్సెప్ట్ వీడియోలు చేసేది మీకు. మీ అందరూ కూడా కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఎలా వచ్చినా క్వశ్చన్స్ మీరు ఓన్గా రాయగలగాలి అన్న కెపాసిటీ మీలో పెంచాలి అనే ఉద్దేశంతోనే నేను కాన్సెప్ట్ వీడియోలు చేస్తాను. దయచేసి చాలా ఉన్నాయి వీడియోస్, అవన్నీ కూడా చూడండి. 100% ఏది మిస్ చేయొద్దు. ప్రతిదీ కూడా కూలంకషంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి, ఓకేనా? సో ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత ఒకవేళ ఈ వీడియోలో చెప్పిన కాంటెంట్ మీకు అర్థమైంది, మీకు నచ్చింది అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు అప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th క్లాస్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో చాలా యూనిక్ కంటెంట్ వస్తుంది, చాలా ఉపయోగపడుతుంది కూడా 10th క్లాస్ విద్యార్థికి. సో జాగ్రత్తగా చూడండి. అండ్ లాస్ట్లో కమెంట్, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కమెంట్ చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి, ఓకేనా? ఇక టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా నేను క్లాస్కి వెళ్ళిపోతా. సో ఈరోజు బయాలజీకి సంబంధించి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సిలబస్ మారి 2 సంవత్సరాలు అయిపోయింది, అంటే 2 బ్యాచ్లు పూర్తయిపోయాయి. సో ఈ 2 బ్యాచ్ల్లో ఎప్పుడు ఎక్కడా కూడా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అనే క్వశ్చన్ ఎక్కడ అడగలేదు ఇప్పటి వరకు చెప్పాలంటే. నిజంగా ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడగలేదు, ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో అడగలేదు, గ్రాండ్ టెస్ట్లో అడగలేదు, అండ్ మేబీ ఒక్కసారేమో FA ఎగ్జామినేషన్లో అడిగాడు అంతే. అంతకు మించి ఒక్కసారి కూడా ఇంకెప్పుడు అడగలేదు ఇది. కానీ ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాడు ఇచ్చాడంటే మనం 100% టచ్ చేయాలి. సో ఆడిచ్చింది కూడా మనం టచ్ చేయలేకపోతే మాత్రం సంథింగ్ ఏదో కోల్పోతున్నామని గుర్తించాలి. కాబట్టి ఆ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ చాలా ఈజీగా మీకు నేర్పిస్తాను. ఇది కష్టమేం కాదు, చాలా ఈజీ డయాగ్రామ్తో సహా. సో దీన్నే మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ అని పిలుస్తాం. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఈ క్వశ్చన్ పేరు. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ అంటే హార్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి హార్ట్ గురించి స్టడీ చేయడాన్ని ఏమంటాం ఫస్ట్, ఓకేనా? ఇక మేబీ ఇక్కడ కనిపించకపోవచ్చు మీకు, ఇక్కడ స్టడీ అని రాశాను నేను. సో ద స్టడీ ఆఫ్ హార్ట్ ఈజ్ కాల్డ్ కార్డియాలజీ. ఏం పేరు నాన్న? కార్డియాలజీ. ద స్టడీ ఆఫ్ హార్ట్ ఈజ్ కాల్డ్ కార్డియాలజీ. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. నెక్స్ట్, ఈ హార్ట్ గురించి చికిత్స చేసే డాక్టర్ని ఏమని పిలుస్తారు? కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఓకేనా? అందరికీ అర్థమైందా? ద స్టడీ ఆఫ్ హార్ట్ ఈజ్ కాల్డ్ కార్డియాలజీ. ద డాక్టర్ ఎవరైతే ఈ చికిత్స చేస్తారో, మనకి ఎవరైతే ఈ హార్ట్ గురించి చూస్తారో ఆ డాక్టర్ని మనం ఏమని పిలుస్తామో? కార్డియాలజిస్ట్ అని పిలుస్తాం. అర్థమైందా, అర్థం కాలేదా? సో ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. హార్ట్ అనేది ఒక హాలో. హాలో అంటే ఒక బోలు లాంటి ఆకారం కలిగినది అని అర్థం. ఇదిగో ఒక బోలు లాంటి ఆకారం కలిగినది అని అర్థం హాలో అంటే. తర్వాత మస్కులర్, మజిల్స్తో చేయబడినది అనమాట. మజిల్తో ఇదంతా కూడా చేయబడినది కాబట్టి ఇది మస్కులర్, హాలో మస్కులర్. అండ్ కోన్ షేప్డ్, ఇదొక కోను ఆకారంలో ఉంది కాబట్టి మనం దీన్ని ఏమన్నాము? కోన్ షేప్డ్ ఆర్గాన్. హార్ట్ అనేది మన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గాన్ కదా. సో హార్ట్ అనేది ఏంటి? హాలో, మస్కులర్, కోన్ షేప్డ్ ఆర్గాన్. కోన్ షేప్డ్
ఆర్గాన్. ఓకే, ఈ కోన్ షేప్డ్ ఆర్గాను లేదా హాలో మస్కులర్ కోన్ షేప్డ్ ఆర్గాన్ అనేది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది నాన్న? ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? థొరాసిక్ క్యావిటీలో ప్రెజెంట్ అయి ఉంటుంది. థొరాసిక్ క్యావిటీ అంటే ఏంటి? ఇదిగో ఈ చెస్ట్ రీజియన్ ఏదైతే ఉందో, ఈ చెస్ట్ భాగం ఏదైతే ఉందో దీనినే మనము థొరాసిక్ రీజన్ అని పిలుస్తాము. ఈ థొరాసిక్ క్యావిటీలో ఉంటుంది ఎవరు? హార్ట్. ఈ థొరాసిక్ క్యావిటీలో ఉంటుంది ఎవరమ్మా? హార్ట్. ఎక్కడి వరకు మీకు అర్థమైందా? ఏం లేదు, నేను ఫస్ట్ ద స్టడీ ఆఫ్ హార్ట్ ఏంటో చెప్పాను, కార్డియాలజీ అని నేర్చుకున్నాం. హార్ట్ గురించి చికిత్స చేసే డాక్టర్ని ఏమని పిలుస్తామని చెప్పాను? కార్డియాలజిస్ట్ అని చెప్పాను. అంత మాత్రమే కాకుండా హార్ట్ అనేది ఒక హాలో మస్కులర్ కోన్ షేప్డ్ ఆర్గాన్ అని చెప్పాను. ఈ హార్ట్ అనే ఆర్గాన్ ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది? ఈ థొరాసిక్ రీజియన్లో, థొరాసిక్ క్యావిటీలో. ఈ చెస్ట్ రీజియన్ ఏదైతే ఉందో దీన్నే మనం థొరాసిక్ క్యావిటీ అని పిలుస్తాం. అర్థమైందా? అర్థం కాలేదా? అయితే మన ఇంటికి ఎలాగైతే ప్రొటెక్టివ్ లేయర్, దట్ మీన్స్ కాంపౌండ్ వాల్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ప్రహారీ గోడ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంటికి. ఎందుకు మనం ప్రహారీ గోడ కట్టుకుంటాం ప్రతి ఇంటికి? సో మన ఇంటికి రక్షణ కల్పించే విధంగా మనం ప్రహారీ గోడ కట్టుకుంటాం. అదే మాదిరిగా హార్ట్ చుట్టూ ఒక డబుల్ వాల్డ్ లేయర్ అనేది ఉంది. డబుల్ వాల్డ్ లేయర్ అనేది ఉందన్న హార్ట్ చుట్టూ. ఇది ఏం చేస్తుంది? హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ డబుల్ వాల్డ్ లేయర్నే పెరికార్డియల్ మెంబ్రేన్ అంటాం. చూడండి, ఈ హార్ట్ అనేది మొత్తం డబుల్ వాల్డ్ లేయర్తో ఉంటుంది. ఈ డబుల్ వాల్డ్ లేయర్ అనేది హార్ట్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ డబుల్ వాల్డ్ లేయర్నే పెరికార్డియల్ మెంబ్రేన్. ఇది డబుల్ లేయర్ మెంబ్రేన్ కదా. సో ఈ డబుల్ మెంబ్రేన్ లేయర్ కాబట్టి ఈ మధ్యలో ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది మొత్తం హార్ట్ చుట్టూ కూడా. డబుల్ లేయర్, రెండు లేయర్ల మధ్యలో ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. దాన్నే మనము పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఏమంటాము? పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని పిలుస్తాం. ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది సార్ అంటే, హార్ట్ అనేది షాక్స్కి గురవకుండా, జర్క్స్కి గురవకుండా ఈ పెరికార్డియల్ మెంబ్రేన్ లోపల ఉండే ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది కాపాడుతుంది. మీకు ఇక్కడ వరకు అర్థమైందా? అర్థం కాలేదా నాన్న? చాలా జాగ్రత్తగా మీరు వినాలి, ఓకేనా? సో మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో హార్ట్ చుట్టూ డబుల్ వాల్డ్ లేయర్ ఉంటుంది, ప్రొటెక్టివ్ లేయర్. దాన్నే పెరికార్డియల్ మెంబ్రేన్ అని పిలుస్తామని చెప్పాను. అండ్ ఆ పెరికార్డియల్ మెంబ్రేన్ లోపల పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుందని చెప్పాను. ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది హార్ట్ని షాక్స్కి, జర్క్స్కి గురవకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్, ఇప్పుడు దెర్ ఆర్ 4 ఛాంబర్స్ ఇన్ ద హార్ట్. సో చూడండి, ఇది హార్ట్. సో హార్ట్లో ఎన్ని ఛాంబర్స్? ఛాంబర్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ రూమ్. సో హార్ట్లో ఎన్ని రూమ్లు ఉంటాయి? గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? 4 ఉంటాయి. ఫస్ట్ రూము, సెకండ్ రూము, థర్డ్ రూము, ఫోర్త్ రూము. అర్థమైందా? అర్థం కాలేదా? సో చూడండి, హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉన్నాయి నాన్న? 4 ఛాంబర్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అప్పర్ 2 ఛాంబర్స్ని మనం ఏమని పిలుస్తామంటే, ఇదిగో ఏట్రియా అని పిలుస్తాం. టాప్ 2 ఛాంబర్స్ ఏమైతే ఉన్నాయో, అప్పర్ 2 ఛాంబర్స్ ఏమైతే ఉన్నాయో, అప్పర్ 2 ఛాంబర్స్ని ఏమని పిలుస్తాము? ఏట్రియా అని పిలుస్తాము. ఏట్రియాయే కాదు, కొన్ని సార్లు ఆరికల్స్ అని కూడా పిలుస్తాము. AURICLES, ఆరికల్స్ అని కూడా మనము పిలుస్తాము. ద అప్పర్ 2 ఛాంబర్స్ వి కాల్డ్ యాజ్ ఏట్రియా. ఆ ఏట్రియాకే మరొక పేరు ఉంది, దాన్ని మనము ఆరికల్స్ అని పిలుస్తాం. ఏమంటాము? ఆరికల్స్. మరి అప్పర్ 2 ఛాంబర్స్ని ఏట్రియా అని పిలిస్తే, బాటమ్ లేదా లోయర్ 2 ఛాంబర్స్ని ఏమని పిలుస్తాము? వెంట్రికల్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా అందరికీ రావాలి. అప్పర్ 2 ఛాంబర్స్ ఈజ్ కాల్డ్ ఆరికల్స్ లేదా ఏట్రియా. మరి లోయర్ 2 ఛాంబర్స్ ఈజ్ కాల్డ్ లేదా బాటమ్ 2 ఛాంబర్స్ ఈజ్ కాల్డ్ వెంట్రికల్స్. బాటమ్ 2 ఛాంబర్స్ ఈజ్ కాల్డ్ వెంట్రికల్స్. అర్థమైందా? అర్థం కాలేదా?
సో మనం 4 ఛాంబర్స్ ఉంటాయని అయితే చెప్పుకున్నాం, కానీ వాటికి పేర్లు చెప్పుకోవాలా మనం. సో ఈ ఫస్ట్ ఛాంబర్ పేరు రైట్ ఏట్రియా. ఫస్ట్ ఛాంబర్ పేరు ఏం పేరు? రైట్ ఏట్రియా. సెకండ్ ఛాంబర్ పేరు లెఫ్ట్ ఏట్రియా. సెకండ్ ఛాంబర్ పేరు లెఫ్ట్ ఏట్రియా. థర్డ్ ఛాంబర్ పేరు రైట్ వెంట్రికల్. థర్డ్ ఛాంబర్ పేరు రైట్ వెంట్రికల్. ఫోర్త్ ఛాంబర్ పేరు లెఫ్ట్ వెంట్రికల్. ఫోర్త్ ఛాంబర్ పేరు లెఫ్ట్ వెంట్రికల్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయని చెప్పాను. అందులో ఫస్ట్ ఛాంబర్ పేరు రైట్ ఏట్రియా, సెకండ్ ఛాంబర్ పేరు లెఫ్ట్ ఏట్రియా, థర్డ్ ఛాంబర్ పేరు రైట్ వెంట్రికల్, ఫోర్త్ ఛాంబర్ పేరు లెఫ్ట్ వెంట్రికల్. అప్పర్ 2 ఛాంబర్స్ ఏట్రియా అని పిలుస్తాం. రైట్ లెఫ్ట్ కలిపితే ఏట్రియా. ఇక్కడ లోయర్ 2 ఛాంబర్స్ రైట్ లెఫ్ట్ కలిస్తే ఇక్కడ వెంట్రికల్. అర్థమైంది ఇక్కడ వరకు? సో ఇక్కడ నేను ఫంక్షన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి మీరు అందరూ కూడా. సో ఇక్కడ నేను రాసినవన్నీ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన బ్లడ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుద్ది చూడండి. ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఏంటన్నా, ఆక్సిజన్ పెద్దగా లేదు, ఆక్సిజన్ని డామినేట్ చేస్తూ CO2 ఎక్కువ ఉంటుంది, CO2 ఈ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. CO2 ఎక్కువగా ఉండి ఆక్సిజన్ తక్కువగా ఉండే బ్లడ్నే మనము డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని పిలుస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఉండే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో, మన బాడీలో ఉండే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ చూడండి ఎక్కడి నుంచి, దీన్ని మనం సుపీరియర్ వీనా కేవా అంటాం. సుపీరియర్ వీనా కేవా. మరి ఈ కింద దాన్ని ఇన్ఫీరియర్ వీనా కేవా. సో దీన్ని మనం సుపీరియర్ వీనా కేవా అని పిలుస్తాము, దీన్ని ఇన్ఫీరియర్ వీనా కేవా అని పిలుస్తాము. అర్థమైందా, అర్థం కాలేదా? సో ఈ సుపీరియర్ వీనా కేవా ఏం చేస్తుందంటే కనుక మన బాడీలో అప్పర్ పార్ట్స్ అంతా కూడా ఈ నడుము దగ్గర నుంచి పై భాగాల నుంచి బ్లడ్ అంతా కలెక్ట్ చేసి హార్ట్కి పంపిస్తుంది. ఎవరు? సుపీరియర్ వీనా కేవా. మరి ఇన్ఫీరియర్ వీనా కేవా ఈ నడుము కింద భాగాలు ఏమైతే ఉన్నాయో, సో ద బాడీ లోయర్ పార్ట్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి ఎవరికి ఇస్తుంది? హార్ట్కి ఇస్తుంది ఇన్ఫీరియర్ వీనా కేవా. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు సుపీరియర్ వీనా కేవాలో నుంచి ఇన్ఫీరియర్ వీనా కేవాలో నుంచి బ్లడ్ అనేది వచ్చింది. బ్లడ్ ఎక్కడికి వచ్చింది చూడండి. ఫస్ట్ బాడీలో నుంచి బ్లడ్ అనేది వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఇదిగో సుపీరియర్ వీనా కేవా నుంచి వచ్చింది అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి వచ్చింది. సుపీరియర్ వీనా కేవా నుంచి వచ్చింది, ఇన్ఫీరియర్ వీనా కేవా నుంచి వచ్చింది. రెండు కూడా ఎక్కడికి ఓపెన్ అయ్యాయి? ఇదిగో రైట్ ఏట్రియంలోనికి ఓపెన్ అయ్యాయి. ఇది రైట్ ఏట్రియమే కదా, దట్ మీన్స్ ఫస్ట్ ఛాంబర్. ఎస్, ఈ బ్లడ్ అనేది ఇప్పుడు ఎక్కడికి ఓపెన్ అయింది? రైట్ ఏట్రియంలోనికి ఎంటర్ అయింది బాడీలో నుంచి. సో ఫస్ట్ ఇదే అనమాట ఇంకా స్టార్టింగ్ బ్లడ్ సర్క్యులేషన్లో స్టార్టింగ్ ఇదే. మన బాడీలో నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సుపీరియర్ వీనా కేవా ద్వారా, ఇన్ఫీరియర్ వీనా కేవా ద్వారా ఫస్ట్ ఛాంబర్ అయినటువంటి హార్ట్లో రైట్ ఏట్రియంలోనికి ఎంటర్ అయింది. రైట్ ఏట్రియంలోనికి ఎంటర్ అయిన తర్వాత సో ఈ రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో, రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి నేను చెప్పేవన్నీ కూడా. రైట్ ఏట్రియం అనే ఫస్ట్ ఛాంబర్కి, రైట్ వెంట్రికల్ అనే థర్డ్ ఛాంబర్కి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది, ఒక గేట్ లాంటిది. ఆ వాల్వ్ పేరే ఇదిగో ఇక్కడ వేసాను కదా నేను ఇలా నిచ్చెనలాగా, దీన్నే ట్రైకస్పిడ్ వాల్వ్ అని పిలుస్తాం. ఏమంటామో? ట్రైకస్పిడ్ వాల్వ్. బ్లడ్ అనేది ఆ పైనుంచి కిందకి ఫ్లో అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి ఫ్లో అయిపోకుండా కాపాడుతుంది ఈ వాల్వ్ అనేది. సో రైట్ సైడ్ రెండింటికి మధ్యలో ఉండేది ఏంటి? ట్రైకస్పిడ్ వాల్వ్. ఏ వాల్వ్? ట్రైకస్పిడ్ వాల్వ్. ఎస్, ఏదైతే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సుపీరియర్ వీనా కేవా అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవా ద్వారా రైట్ ఏట్రియంలోకి వచ్చిందో ఈ రైట్ ఏట్రియంలో నుంచి
ట్రైకస్పిడ్ వాల్వ్ సహాయంతో ఆ బ్లడ్ అంతా కూడా, ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కూడా రైట్ వెంట్రికల్లోనికి వచ్చేస్తుందండి. రైట్ వెంట్రికల్లోనికి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఛాంబర్ 1 నుంచి ఛాంబర్ 3కి వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ రైట్ వెంట్రికల్కి అండ్ ఇగో ఈ బ్లాక్ కలర్లో వేసాను కదా గొట్టం ఉంది, దీన్నే మనం ఏమంటామంటే పల్మనరీ ఆర్టరీ అని పిలుస్తాం. పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ ఆర్టరీ, ఓకేనా? ఇవి ఏమైతే ఉన్నాయో ఈ రెండు ఇలాగా, వీటిని పల్మనరీ పార్ట్స్ రాసేద్దాం ముందు. పల్మనరీ వెయిన్, పల్మనరీ వెయిన్, ఓకేనా? సో ఇక్కడ ఈ పార్ట్ని అయోర్టా అని పిలుస్తాం. ఇవన్నీ కూడా ఆర్టరీస్, ఇవన్నీ కూడా ఏంటన్నా ఆర్టరీస్, ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికీ అర్థమై అనుకుంటున్నాను నేను పార్ట్స్ అంతా కూడా. సో ఈ రైట్ వెంట్రికల్ని లెఫ్ట్ వెంట్రికల్ని సెపరేట్ చేస్తూ ఉండే ఈ వాల్నే ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అని పిలుస్తాం. ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అని పిలుస్తాం, ఓకేనా? సో ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను బ్లడ్ సర్క్యులేషను. దానికంటే ముందు ఒక్క విషయం, మన హార్ట్లో నుంచి బ్లడ్ని, అంటే హార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటన్నా అసలు హార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి? హార్ట్ విల్ పంప్ ద బ్లడ్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ఉండే వివిధ భాగాలకు బ్లడ్ అంతా కూడా ఎవరు సరఫరా చేస్తారు? హార్ట్ సరఫరా చేస్తుంది. అయితే హార్ట్ అయితే సరఫరా చేస్తుంది, కానీ హార్ట్ డైరెక్ట్గా కాల్లోకి పోయి బ్లడ్ అవ్వదు కదా. హార్ట్ డైరెక్ట్గా హెడ్లోకి వచ్చి బ్లడ్ అవ్వదు కదా. హార్ట్ డైరెక్ట్గా చేతులకు వచ్చి బ్లడ్ అవ్వదు కదా. హార్ట్ అయితే పంపు చేస్తుంది, కానీ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ వరకు క్యారీ చేసే వాళ్ళనే, ఆ బ్లడ్ని క్యారీ చేసే వాళ్ళనే మనం ఏమంటాము? ఆర్టరీస్ అని పిలుస్తాం. ఏమంటాము? ఆర్టరీస్ అని పిలుస్తాం. అయితే మరి బాడీకి బ్లడ్ వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి బ్లడ్ కలెక్ట్ అవ్వాలి కదా బ్లడ్ హార్ట్లోనికి. హార్ట్ నుంచి వెళ్ళింది మళ్ళీ వెనక్కి రావాలి కదా హార్ట్కి. ఆ వెనక్కి తీసుకొచ్చే వాళ్ళే ఎవరంటే కనుక వెయిన్స్. ఈ సుపీరియర్ వెనా కేవా అనేది ఒక వెయిన్, ఇన్ఫీరియర్ వెనా కేవా అనేది ఒక వెయిన్. అర్థమైందా? అర్థం కాలేదా? సో బ్లడ్, హార్ట్ నుంచి బ్లడ్ని తీసుకెళ్లే వాళ్ళని మనము ఆర్టరీస్ అని పిలుస్తాము. బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ తిరిగి బ్లడ్ని తీసుకొచ్చే వాళ్ళని వెయిన్స్ అని పిలుస్తాము. ఇప్పుడు బాడీలో నుంచే కదా బ్లడ్ అంతా కూడా కలెక్ట్ అయింది. సుపీరియర్ వెనా కేవా, ఇన్ఫీరియర్ వెనా కేవా అంటే వెయిన్సే కదా. మరి వెయిన్స్ బ్లడ్ని కలెక్ట్ చేసి బాడీలో ఎవరికి ఇచ్చాయి? రైట్ ఏట్రియంకి ఇచ్చాయి. రైట్ ఏట్రియంలో నుంచి ట్రైకస్పిడ్ వాల్వ్ని దాటుకుని ఎక్కడికి వచ్చాయి? రైట్ వెంట్రికల్కి వచ్చాయి. ఇప్పుడు ఈ రైట్ వెంట్రికల్కి మరియు ఈ పల్మనరీ ఆర్టరీకి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ పేరే పల్మనరీ సెమీ లోనార్ వాల్వ్. పల్మనరీ సెమీ లోనార్ వాల్వ్ అంటాం. ఈ పల్మనరీ సెమీ లోనార్ వాల్వ్ అనేది రైట్ వెంట్రికల్కి మరియు పల్మనరీ ఆర్టరీకి మధ్యలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పల్మనరీ అంటే లంగ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. పల్మనాలజీ, ద స్టడీ ఆఫ్ లంగ్స్ ఈజ్ కాల్డ్ పల్మనాలజీ. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో పల్మనాలజీ అనే పదం మనకు ఖచ్చితంగా పల్మనరీ ఆర్టరీస్ వెయిన్స్లో కనిపిస్తుంది. సో పల్మనరీ ఆర్టరీ దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. రైట్ వెంట్రికల్లో ఉంది ఏ బ్లడ్? ఈ సుపీరియర్ ఇన్ఫీరియర్ వెనా కేవా రైట్ ఏట్రియాలోనికి ఏ బ్లడ్ తీసుకొచ్చారు? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొచ్చారు. ఇందులో నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి వచ్చింది? రైట్ వెంట్రికల్లోనికి వచ్చింది త్రూ ట్రైకస్పిడ్ వాల్వ్. ఈ రైట్ వెంట్రికల్లో నుంచి ఇదిగో ఈ బ్లాక్ కలర్ గొట్టం, దాన్నే మనం పల్మనరీ ఆర్టరీ అని పిలుస్తాం. పల్మనరీ ఆర్టరీ ఎప్పుడు కూడా బ్లడ్ని లంగ్స్కి తీసుకువెళ్తుంది. బాగా గుర్తుపెట్టేసుకోవాలి. హార్ట్ నుంచి లంగ్స్కి బ్లడ్ని ఎవరు క్యారీ చేస్తారు అని అడిగితే పల్మనరీ ఆర్టరీ. మళ్ళీ లంగ్స్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి హార్ట్కి ఎవరు బ్లడ్ని తీసుకొస్తారు అంటే పల్మనరీ వెయిన్స్. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఓకేనా? సో ఈ రైట్ వెంట్రికల్ దగ్గర నుంచి బ్లడ్ ఎలా వెళ్ళింది? ఇదిగో పల్మనరీ ఆర్టరీ దగ్గర నుంచి ఎక్కడికి పోయింది?
లంగ్స్ దగ్గరికి పోయింది. లంగ్స్ దగ్గరికి వెళ్ళేంత వరకునే ఆ బ్లడ్ అనేది డీఆక్సిజనేటెడ్. అందుకని ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ బాడీలో నుంచి సూపీరియర్ వెనా కేవా, ఇన్ఫీరియర్ వెనా కేవా ద్వారా ఇదిగో బ్లడ్ ఎక్కడికి వచ్చింది, రైట్ ఏట్రియంలోనికి వచ్చింది. నేను చూపించాను. రైట్ ఏట్రియం నుంచి ట్రైకస్పిడ్ వాల్వ్ ద్వారా రైట్ వెంట్రికల్లోనికి వెళ్ళింది. ఇదిగో రైట్ వెంట్రికల్లోనికి వెళ్ళింది. రైట్ వెంట్రికల్కి మరియు పల్మనరీ ఆర్టరీకి మధ్యలో ఉండే ఆ వాల్వ్ పేరే పల్మనరీ సెమీ లూనార్ వాల్వ్ అని పిలుస్తాము. ఇప్పుడు ఈ రైట్ వెంట్రికల్ దగ్గర నుంచి ఈ పల్మనరీ ఆర్టరీ అనేది బ్లడ్ని ఎక్కడికి తీసుకువెళ్ళింది, ఇదిగో లంగ్స్ వరకు తీసుకువెళ్ళింది. ఎస్, ఇక్కడతో డీఆక్సిజనేటెడ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏ సార్ డీఆక్సిజనేటెడ్ పార్ట్ ఎందుకు కంప్లీట్ అయిపోయింది, ఇంకేమీ లేవా అక్కడ, అయిపోయింది సర్క్యులేషన్ మొత్తం అంటే అవ్వలేదు. ఈ లంగ్స్ దగ్గర ఏం జరుగుతుందంటే ఈ లంగ్స్ దగ్గర బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్తో ఆక్సిజన్ మిక్స్ అవుతుంది. అప్పటి వరకు లంగ్స్కి వెళ్ళిన బ్లడ్ ఏంటి, డీఆక్సిజనేటెడ్, కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండి ఆక్సిజన్ తక్కువగా ఉండే బ్లడ్ అది. కానీ ఎప్పుడైతే లంగ్స్కి బ్లడ్ వెళ్ళిందో ఆ లంగ్స్లో ఆక్సిజన్ కాంటెంట్ ఎక్కువగా ఉండడంతో బ్లడ్లో ఆక్సిజన్ కలిసింది. కాబట్టి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కాస్త ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారింది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కాస్త ఎలా మారిపోయింది, ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారింది. సో మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ప్రయాణం స్టార్ట్ చేసింది. ఇప్పుడు చూద్దాం. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో బ్లడ్ ద్వారా బాడీ పార్ట్స్ ద్వారా ప్రయాణం స్టార్ట్ చేసి ఇదిగో వేనా కేవాస్ ద్వారా రైట్ ఏట్రియా, రైట్ వెంట్రికల్, తర్వాత పల్మనరీ ఆర్టరీ టు లంగ్స్ అయిపోయింది జర్నీ. ఇప్పుడు లంగ్స్లో బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ అయ్యింది. అయ్యి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ లంగ్స్లో ఆక్సిజనేటెడ్ అయిపోయింది బ్లడ్. అయిపోయిన తర్వాత మళ్ళీ లంగ్స్ నుంచి ఇదిగో హార్ట్కి ఎవరు తీసుకొస్తారు, ఇదిగో చెప్పాను కదా పల్మనరీ వెయిన్స్. ఇదిగో పల్మనరీ వెయిన్స్ ద్వారా వచ్చేసే బ్లడ్. సో వచ్చి ఎక్కడికి చేరింది బ్లడ్, ఏ ఛాంబర్లోనికి చేరింది, సెకండ్ ఛాంబర్ అయినటువంటి లెఫ్ట్ ఏట్రియంలోనికి చేరింది బ్లడ్. ఇందాక రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఎలాగైతే వాల్వ్ ఉందో లెఫ్ట్ ఏట్రియాకి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో వాల్వ్ ఉంది. ఈ వాల్వ్ పేరే మిత్రల్ వాల్వ్ లేదా బైకస్పిడ్ వాల్వ్. మిత్రల్ వాల్వ్ లేదా బైకస్పిడ్ వాల్వ్ అని పిలుస్తాం. సో ఈ లెఫ్ట్ ఏట్రియంలోనికి ఏ బ్లడ్ ఎంటర్ అయింది ఇప్పుడు, ఆక్సిజనేటెడ్డా డీఆక్సిజనేటెడ్డా, ఇదిగో రైట్ ఏట్రియంలోనికి ఎంటర్ అయిన బ్లడ్ ఏమో డీఆక్సిజనేటెడ్, మరి లెఫ్ట్ ఏట్రియంలోనికి లంగ్స్ ద్వారా ఎంటర్ అయిన బ్లడ్ ఏమో ఆక్సిజనేటెడ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లెఫ్ట్ ఏట్రియంలోనికి ఎంటర్ అయిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో అది ఈ మిత్రల్ వాల్వ్ ద్వారా ఓపెన్ అయ్యి ఎక్కడికి వస్తుంది, లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది. ఇదిగో లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చింది. ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లూ కలర్లో ఓపెన్ అయింది. మళ్ళీ దీన్నే మనము అయోర్టా అని పిలుస్తాం. ఆర్టరీస్ అన్నిటిలో పెద్ద ఆర్టరీ ఏదంటే కనుక అయోర్టా. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్టరీ అమాంగ్ ఆల్ ఆర్టరీస్ అంటే అయోర్టా. ఈ అయోర్టా అనేది బ్లడ్ని కలెక్ట్ చేసుకుంది. ఏ బ్లడ్ అది, ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆ బ్లడ్ని నెమ్మదిగా కనెక్ట్ చేసుకుని ఇదిగో ఆర్టరీస్లో నుంచి ఎక్కడికి పోతుంది, మళ్ళీ అది బాడీ పార్ట్స్కి పోతుంది. మళ్ళీ బాడీ పార్ట్స్ నుంచి తిరిగి మళ్ళీ స్టార్టింగ్ ఇదిగో మళ్ళీ బాడీలో డిఆక్సిజనేట్ అయిపోతుంది బ్లడ్ అంతా కూడా. మళ్ళీ బాడీ నుంచి సుపీరియర్ వెనా కేవా, ఇన్ఫీరియర్ వెనా కేవా, రైట్ ఏట్రియా, మళ్ళీ రైట్ వెంట్రికల్, మళ్ళీ పల్మనరీ ఆర్టరీ, మళ్ళీ లంగ్స్ నుంచి మళ్ళీ పల్మనరీ వెయిన్స్, మళ్ళీ లెఫ్ట్ ఏట్రియా నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మళ్ళీ ఆర్టరీస్. ఇదే సైకిల్, ఇదే బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఇలాగే జరుగుతుంది అనమాట. మొత్తం బ్లడ్ అంతా కూడా బాడీ అంతటికి ఇలాగే ట్రాన్స్పోర్ట్ అవుద్ది. ఇదిగో ఫస్ట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ నుంచి సుపీరియర్ లేదా ఇన్ఫీరియర్ వెనా కేవా ద్వారా రైట్ ఏట్రియంలోకి వస్తుంది. రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి వెళ్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ ఆర్టరీ నుంచి లంగ్స్. ఇదిగో చివరి లంగ్స్ చూపించాను నేను. సో లంగ్స్ దగ్గర బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్గా మారుతుంది. ఆక్సిజనేటెడ్గా మారిన బ్లడ్ అనేది లంగ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ
పల్మనరీ వెయిన్స్ ద్వారా వచ్చి ఎక్కడ చేరుకుంటుంది, లెఫ్ట్ ఏట్రియంకి చేరుకుంటుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది త్రూ బైకస్పిడ్ వాల్వ్ లేదా మిత్రల్ వాల్వ్. తర్వాత అయోర్టా ద్వారా మొత్తం బాడీ పార్ట్స్కి బ్లడ్ అంతా కూడా సరఫరా చేయబడుతుంది. సో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మొత్తం అంతా బ్లడ్ అంతా కూడా. అర్థమవుతుందా? ఇది ప్రొసీజర్, ఇది స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ అంటే. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఒక్కసారి ఒక వ్యూ చూద్దాం, చూడండి. సో ఛాంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి మొత్తం? 1 2 3 4 అవునా? రైట్ ఏట్రియము రైట్ వెంట్రికల్లో, లెఫ్ట్ ఏట్రియము లెఫ్ట్ వెంట్రికల్లో. రైట్ ఏట్రియం అంటే ఇదే కదా నాన్న? సో ఇదిగో రిసీవ్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అవునా? నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. మరి రైట్ వెంట్రికల్ ఏం చేస్తుంది? రైట్ వెంట్రికల్ ఏం చేస్తుంది చూడండి, పంప్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి పంపిస్తుంది? ఇదిగో పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి పంపు చేస్తుంది, అవునా? నెక్స్ట్ దాని యొక్క ఫంక్షన్ అది. నెక్స్ట్ లెఫ్ట్ ఏట్రియం అంటే ఇదే కదా? లెఫ్ట్ ఏట్రియం యొక్క ఫంక్షన్ ఏంటి? రిసీవ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. లంగ్స్ నుంచి ఏం రిసీవ్ చేసుకుంటుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. తర్వాత లాస్ట్ ఛాంబర్ లెఫ్ట్ వెంట్రికల్ పంప్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఈ లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని అయోర్టా ద్వారా బాడీ పార్ట్స్ అందరికి కూడా షేర్ చేస్తుంది. ఇవి ఛాంబర్ యొక్క ఫంక్షన్స్. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ యొక్క ఫ్లో చార్ట్ నేర్చుకున్నాము. డీఆక్సిజనేటెడ్ యొక్క బ్లడ్ ఫ్లో చార్ట్ నేర్చుకున్నాము, ఎలా ట్రావెల్ అవుతుందో. తర్వాత అది ఆక్సిజనేటెడ్గా మారిపోయిన తర్వాత దాని ఫ్లో చార్ట్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇక వాల్వ్స్ ఆఫ్ ద హార్ట్లో కొన్ని వాల్వ్స్ ఉన్నాయి, ఆల్రెడీ నేర్చుకున్నాం. ట్రైకస్పిడ్ వాల్వ్ అనేది రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ పల్మనరీ సెమీ లూనార్ వాల్వ్. సో ఈ రైట్ వెంట్రికల్ అనే ఛాంబర్కి పల్మనరీ ఆర్టరీకి మధ్యలో ఉండే లేయర్నే వాల్వ్నే మనం ఏమంటాము? పల్మనరీ సెమీ లూనర్ వాల్వ్ అని పిలుస్తాము. నెక్స్ట్ మిత్రల్ వాల్వ్ లేదా బైకస్పిడ్ వాల్వ్. లెఫ్ట్ ఏట్రియాకి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఉండే వాల్వ్ పేరే ట్రైకస్పిడ్ లేదా మిత్రల్ వాల్వ్. నెక్స్ట్ అయోర్టిక్ సెమీ లూనార్ వాల్వ్. ఈ లెఫ్ట్ వెంట్రికల్కి మరియు అయోర్టాకి మధ్యలో ఉండే ఆ వాల్వ్నే ఏమంటాము? అయోర్టిక్ సెమీ లూనార్ వాల్వ్ అని పిలుస్తాము. ఇకపోతే మేజర్ బ్లడ్ వెజల్స్ కనెక్ట్ టు హార్ట్కి కొన్ని బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి, ఆల్రెడీ నేర్చుకున్నాం అనుకోండి. సుపీరియర్ వెనా కేవా ఇది ఒక బ్లడ్ వెజల్ హార్ట్కి కనెక్ట్ అయి ఉంది. ఇన్ఫీరియర్ వెనా కేవా ఇది కూడా ఒక బ్లడ్ వెజల్ హార్ట్కి కనెక్ట్ అయి ఉంది. పల్మనరీ ఆర్టరీ ఇది కూడా ఒక బ్లడ్ వెజల్ హార్ట్కి కనెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ పల్మనరీ వేన్ ఇది కూడా ఒక బ్లడ్ వెజల్, అది కూడా హార్ట్కి కనెక్ట్ అయి ఉంది. అండ్ అయోర్టా అనేది కూడా ఒక బ్లడ్ వెజల్ హార్ట్కి కనెక్ట్ అయి ఉంది. హార్ట్కి కనెక్ట్ అయి ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం స్ట్రక్చర్లో. నెక్స్ట్ వాల్స్ లేయర్ ఆఫ్ ద హార్ట్కి 3 లేయర్స్ ఉన్నాయి. అవుటర్ మోస్ట్ లేయర్ని మనం ఎపికార్డియం అని పిలుస్తాం, బయట లేయర్ని ఎపికార్డియం. సో ఈ ఎపికార్డియం ఏం చేస్తుంది? బయట ఉంటుంది కాబట్టి హార్ట్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ మిడిల్ మస్కులర్ లేయర్నే మనం ఏమంటామంటే కనుక మయోకార్డియం. అంటే హార్ట్లో ఉండే మిడిల్ లేయర్ని ఏమని పిలుస్తాం మనము? మయోకార్డియం. ఇది కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ కాంట్రాక్షన్ అవడానికి ఈ మయోకార్డియం అనే లేయర్ ఉపయోగపడుతుంది. ఇక లాస్ట్ ఇన్నర్ స్మూత్ లేయర్ని మనం ఏమంటాము? ఎండోకార్డియం. హార్ట్ ఛాంబర్స్ అండ్ వాల్వ్స్ లైనింగ్. సో లోపల హార్ట్ ఛాంబర్స్లోని అండ్ వాల్వ్స్లోని అది ఉంటుంది, ఏది? ఎండోకార్డియం. సో ఐ హోప్ మొత్తం లెసన్ అంతా కూడా నేను కవర్ చేశాను అనుకుంటున్నా. దట్ మీన్స్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో రైట్ వెంట్రికల్కి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఉండే ఈ వాల్వ్ ఏదైతే ఉందో, వాల్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అని కూడా మనం పిలుస్తాము. సో హార్ట్ అనేది బ్లడ్ని పంపు చేస్తుందని చెప్పాను. సో బ్లడ్ గురించి స్టడీని ఏమంటాం? ద స్టడీ ఆఫ్ బ్లడ్ ఈజ్ కాల్డ్ హెమటాలజీ. ఆ బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, దానికి గల కారణము హీమోగ్లోబిన్లో ఉండే ఆ మూలకం ఏదంటే కనుక హీమోగ్లోబిన్లో ఏ మెటల్ ఉంటుంది నాన్న? సో హీమోగ్లోబిన్లో ఉండే ఈ ఎలిమెంట్ ఏంటి? ఐరన్. ఓకేనా?
హీమోగ్లోబిన్లో ఉండే ఆ మినరల్ ఎలిమెంట్ ఏంటంటే కనుక ఐరన్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా జనరల్ పాయింట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. మీ అందరికీ అర్థమైంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ అండ్ హై పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.